చాలా మంది ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తారు అంటారు. అటువంటి టైంలో ఎటువంటి శిక్షలు పడతాయి? ఏ భూమి అయినా, ప్రభుత్వ భూమి అయినా, ఇంకొకటి భూమి అయినా, ఎవడి భూమి అయినా, ఎవడైతే ఓనరో వాళ్ళకే రైట్ ఉంటుంది, రైట్. అది కాకుండా ఇప్పుడు ప్రభుత్వ భూములకు వెళ్ళినా, ప్రైవేట్ భూములకు వెళ్ళినా క్రిమినల్ ట్రెస్పాస్ కేసు బుక్ చేసేసి వాళ్ళని జైలుకి పంపించి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టచ్చు. మనం చాలా చోట్లలో చూస్తూ ఉంటాం. భూమి మనదై ఉంటుంది, మనము ఒక 6 నెలలు సంవత్సరమో బయట దేశాలకు వెళ్ళడమో, ఊరు వదిలేసి సిటీకి వచ్చి బ్రతకడము, అక్కడ మా భూమి ఉంది కదనే బాగానే ఉందనేసి అనుకుంటాం. అటువంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, మనం పోయేసరికి ఇంకెవరో వచ్చేసి దాంట్లో ఇల్లు కట్టుకుని ఉండడము, లేకపోతే కాస్ట్ చేసుకుంటుండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో క్రిమినల్ ట్రెస్పాస్ కేసు బుక్ చేయొచ్చు ఆయన్ను. లేదంటే కనుక కోర్టుకు వెళ్ళి ఎవిక్షన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. ఎవిక్షన్ సూట్ ఆర్డర్ అయిన తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని వాళ్ళని ఖాళీ చేయించవచ్చు. ఇవన్నీ లీగల్ ఆస్పెక్ట్స్. అది ప్రభుత్వ భూమి కావచ్చు, ప్రైవేట్ భూమి. ప్రభుత్వ భూమి మ్యాక్సిమం ప్రభుత్వం అంటే కన్సర్న్ ఎంఆర్ఓస్ కానీ, విలేజ్ రెవెన్యూ విలేజ్